పంపించండి, అర్ధరాత్రి పంపించండి, నేను గుడ్ మార్నింగే చెప్తాను. ఎందుకంటే మనము డిఎక్స్ఎన్ ఇచ్చే ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఉదయం ఏ ఎనర్జీ వెళ్తూ ఉంటామో మళ్ళీ తిరిగి పడుకొని మనం 24 hours అదే ఎనర్జీ. ఇలా చాలా కనెక్షన్స్ ఉన్నాయన్నమాట. బట్ బికాస్ ఐఎమ్ ఏ సైకియాట్రిస్ట్ టుడే ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ గట్ బ్రెయిన్ యాక్సిస్. సో ఇఫ్ వి గో ఇన్ డీటెయిల్ అబౌట్ దిస్ మైక్రోబయోటా, సో ఈ బ్యాక్టీరియా, ఈ మంచి చేసే బ్యాక్టీరియా అనేది మనకు రెస్పిరేటరీ సిస్టమ్ అంటే మన శ్వాసకోశకు సంబంధించిన సిస్టంలో బ్యాక్టీరియా అనేవి ఉంటాయి. అంతేకాకుండా ఓరల్గా కూడా మనకి బ్యాక్టీరియా ఉంటాయి, మన మౌత్లో కూడా బ్యాక్టీరియా ఉంటాయి అన్నమాట. సో అవి మనకి మేల్ చేసే బ్యాక్టీరియా. అంతేకాకుండా మన స్కిన్లో కూడా, మన చర్మంలో కూడా బ్యాక్టీరియా అనేవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా కమెన్సాల్స్ అంటే మంచి చేసే బ్యాక్టీరియా అన్నమాట. ఇంకా గట్ అయితే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీస్ బ్యాక్టీరియా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ కెమికల్స్. సో ఈ కెమికల్స్ అనేవి మనకు ప్రతి చోటికి వెళ్ళి అక్కడక్కడ కావాల్సిన కెమికల్స్ని ఉత్పత్తి చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో గట్లో కూడా మనకు బ్యాక్టీరియాయిడ్స్ అని, ఫెర్మిన్యూటిస్ అని, లాక్టోబాసిల్లస్ మీలో చాలా మంది వినుంటారు. లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఏంటంటే మనకి మోషన్స్ వచ్చే టైంలో ఈ బ్యాక్టీరియా తీసుకోమని స్పైరల్ సాచెట్స్ అని ఇస్తూ ఉంటారు. సో ఆ సాచెట్స్ లో ఈ బ్యాక్టీరియా ఉంటుంది. ఎందుకు ఇస్తారు ఈ బ్యాక్టీరియా? అసలు బ్యాక్టీరియల్ ఎంటరైటిస్ వాటి వల్లనే మనకి మోషన్స్ అవుతున్నాయి. కానీ దిస్ ఇస్ అ గుడ్ బ్యాక్టీరియా. లాక్టోబాసిల్లస్ ఇస్ ద గుడ్ బ్యాక్టీరియా. అండ్ స్ట్రెప్టోకోకై, ఎంటెరోకోకై, సో ఇట్లాంటి కమెన్సల్ బ్యాక్టీరియాస్ అనేవి చాలా ఉంటాయి మన బాడీలో. డిఫరెంట్ ఏరియాస్లో ఇటువంటి కమెన్సల్ బ్యాక్టీరియా ఉంటాయి. ఆ కమెన్సల్ బ్యాక్టీరియా ఏంటి అంటే దే ఆర్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. సో చాలా స్ట్రెయిన్స్ ఉంటాయి మన గట్ బ్యాక్టీరియాలో. సో గట్ మైక్రోబయోటా స్ట్రెయిన్స్ ఇన్ డీటెయిల్గా చూస్తే స్టమక్, కడుపులో ఎటువంటి బ్యాక్టీరియా ఉంటాయి, పెద్ద పేగులలో ఎటువంటి బ్యాక్టీరియా, లార్జ్ ఇంటెస్టైన్లో ఏ బ్యాక్టీరియా ఉంటాయి, స్మాల్ ఇంటెస్టైన్లో ఏ బ్యాక్టీరియా ఉంటాయి అనేది మనము ఈ స్లైడ్లో చూడొచ్చు అనమాట. సో లాక్టోబాసిల్లస్, స్ట్రెప్టోకోకై, స్టాఫిలోకోకై అనే బ్యాక్టీరియా మన స్టమక్లో ఉంటాయి. మళ్ళీ స్టాఫిలోకోకస్, స్ట్రెప్టోకోకై, ఎంటెరోబాక్టీరియేసి ఫ్యామిలీకి సంబంధించిన బ్యాక్టీరియా అంతా మన డియోడినం అంటే మన చిన్న పేగులలో ఉంటుంది. అలాగే పెద్ద పేగులలో కూడా మనకి బైఫిలోబాక్టీరియా, బ్యాక్టీరాయిడ్స్ అని చెప్పి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా అనేవి ఉంటాయి. సో దీస్ ఆర్ న్యాచురల్. ఓకే, బై నేచర్ ఇట్ సెల్ఫ్ వి గాట్ దిస్ బ్యాక్టీరియా ఇన్ అవర్ గట్. సో సింబయోసిస్ అని విన్నారా మీరు ఎవరైనా? సింబయోసిస్, వాట్ ఈస్ సింబయోసిస్? సో వాట్ ఈస్ సింబయోసిస్? సింబయాటిక్ ఇందాక ప్రీబయాటిక్, ప్రోబయాటిక్ కదా, ఆ యాంటీబయాటిక్ మన కంబోజర్ దీనివల్ల ప్రొటెక్ట్ చేస్తుంది. మనం ఏదైతే మేడం ఇందాక చెప్పారు కదా, అనేది మ్యూచువల్ అండర్స్టాండింగ్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఒక మ్యారేజ్ కాంట్రాక్ట్ ఉంటుంది. ఆ మ్యారేజ్ ఎలా ఉంటుంది? హస్బెండ్ వైఫ్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకుంటేనే దేర్ విల్ బి స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ దట్ ఫ్యామిలీ కదా. సో హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఫంక్షనింగ్ తగ్గిపోయింది అనుకో, ఇద్దరిలో ఒకరి ఫంక్షనింగ్ తగ్గిపోతే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ద అదర్ పార్ట్ ఆల్సో గెట్స్ అఫెక్టెడ్. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. సో సింబయోసిస్ అంటే మ్యూచువల్గా ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవడం అనమాట. సో బ్యాక్టీరియాకి మన బాడీ హెల్ప్ చేయడం, బాడీకి బ్యాక్టీరియా హెల్ప్ చేయడం. సో దిస్ విల్ బి హ్యాపెనింగ్ ఇన్ అవర్